హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మనం ఈ వీడియోలో యాప్టిట్యూడ్కి సంబంధించి మనం టాపిక్స్ అనేవి నేర్చుకుంటున్నాం. అందులో ఫస్ట్ టాపిక్ వచ్చేసరికి నంబర్ సిస్టమ్. ఓకే, ఇన్ని నంబర్ సిస్టంలో మనకి ఫస్ట్ ఉండేవి నంబర్స్. అసలు మన రెగ్యులర్ లైఫ్లో నంబర్స్ వేటి పర్పస్ ఉపయోగిస్తాం? మనం నంబర్స్ని టూ పర్పస్కి ఉపయోగిస్తాం. ఒకటి వచ్చేసరికి కౌంటింగ్ పర్పస్ అండ్ ఇంకొకటి వచ్చేసరికి మెజరింగ్ పర్పస్. ఓకే, మనకి కౌంటింగ్ పర్పస్ అంటే మనం ఏ ఆబ్జెక్ట్స్ అయినా లేకపోతే ఏదైనా కౌంట్ చేయడానికి వీలుగా ఉంటే ఓకే, అది మనకి కౌంటింగ్ పర్పస్ అవుతుంది. అలా కాకుండా కౌంట్ చేయడానికి వీలు లేకపోతే అవి వాటిని మనం మెజర్ చేస్తాం. అంటే ఎగ్జాంపుల్కి వాటర్ని మనం కౌంట్ చేయడం కుదరదు, మెజర్ చేయాలి, లీటర్స్లో మెజర్ చేస్తాం. ఓకే, లేకపోతే వెయిట్ని మనం కౌంట్ చేయలేం, మెజర్ చేయాలి. ఓకే, మనం కేజెస్లోను గ్రామ్స్లోను మెజర్ చేస్తాం. ఓకే, మనం ఇలా కౌంట్ చేయడానికి వీలు కుదరని వాటిని మెజర్ చేస్తాం. ఓకే, కౌంట్ చేయడానికి వీలు కుదిరితే వాటిని కౌంట్ చేస్తాం. ఇప్పుడు పర్సన్స్ని కౌంట్ చేయవచ్చు, లేదా ఏదైనా ఆబ్జెక్ట్స్ని మనం కౌంట్ చేయవచ్చు. ఓకే, మనం నంబర్స్ని ఈ విధంగా మనం ఉపయోగిస్తాం. ఓకే, ఏ నంబర్ ఈస్ అన్ అర్థమెటిక్ వాల్యూ యూజ్డ్ టు రిప్రజెంట్ కౌంటింగ్ అండ్ quantity. Okay, counting and quantity means here quantity means that some set of material or anything else. Okay, okay, next మనకి నంబర్స్ ని క్లాసిఫికేషన్ ఆఫ్ నంబర్స్. మనకి నంబర్స్ ని ఎన్ని రకాలుగా క్లాసిఫై చేయొచ్చో చూద్దాం. అసలు ఫస్ట్ మనకు ఉండే నెంబర్ ఏంటంటే కాంప్లెక్స్ నెంబర్ అని ఉంటుంది. ఓకే, కాంప్లెక్స్ నెంబర్ అంటే అది ఏ ప్లస్ ఐబి ఫార్మాట్ లో ఉంటుంది. ఓకే, ఏ ప్లస్ ఐబి ఫార్మాట్ లో ఉంటుంది. అది మనం ఫర్దర్ ముందుకు వెళ్ళగా చూద్దాం. ఓకే, మనకి ది కాంబినేషన్ ఆఫ్ ఏ రియల్ నెంబర్ అండ్ అన్ ఇమాజినరీ నెంబర్ ఈజ్ కాల్డ్ కాంప్లెక్స్ నెంబర్. Okay, the combination of a real number and a imaginary number is called a complex number. Okay, in that ఫస్ట్ నంబర్స్ ని మనం ఎన్ని రకాలుగా డివైడ్ చేయవచ్చు. ఓకే, సి మనం నంబర్స్ ని టూ టైప్స్ గా డివైడ్ చేయొచ్చు. వన్ ఈజ్ రియల్ నంబర్స్ అండ్ అనదర్ వన్ ఈజ్ ఇమాజినరీ నంబర్స్. ఓకే, మనకి ఫస్ట్ ఇమాజినరీ నెంబర్స్ అంటే ఏంటో చూద్దాం. ఓకే, ఇమాజినరీ నెంబర్స్ అంటే అవి మనకి వాటికి ఒక ఎండింగ్ అనేది ఉండదు, వాటిని కౌంట్ చేయటం కుదరదు. ఓకే, అది ఒక ఇమాజినరీ నెంబర్. దీన్ని మనం ఐ ఒక అంటే ఐ ఆఫ్ 2i 3i. ఓకే, ఇప్పుడు మనం ఒక నెంబర్ని ఐ తోటి క్లబ్ చేస్తాం. ఓకే, ఐ తోటి క్లబ్ చేస్తే అది మనకి ఇమాజినరీ నెంబర్ అవుతుంది. ఇక్కడ ఐ అంటే ఐని మనం √-1 తోటి ఇండికేట్ చేస్తాం. ఓకే, ఇమాజినరీ నెంబర్ ఐ అంటే √-1. ఓకే, మనం ఫర్దర్ ముందుకు వెళ్ళగా ఇమాజినరీ నెంబర్స్ ఏంటో చూద్దాం, క్లియర్గా అర్థమవుతుంది అప్పుడు. ఓకే, ఇంకొకటి మనకి రియల్ నెంబర్స్. మనకి రియల్ నెంబర్స్ని మళ్ళీ టూ టైప్స్గా డివైడ్ చేయొచ్చు. ఓకే, రియల్ నెంబర్స్ని ఎలా డివైడ్ చేయొచ్చు అంటే రేషనల్ నెంబర్స్ అండ్ ఇర్రేషనల్ నెంబర్స్. మనకి రేషనల్ నెంబర్స్ అండ్ ఇర్రేషనల్ నెంబర్స్ అనేది 8th స్టాండర్డ్లో వస్తుంది. ఓకే, నార్మల్ టెక్స్ట్ బుక్స్లో అయితే 8th స్టాండర్డ్స్లో వస్తుంది. ఐఐటి ఓరియంటెడ్, నారాయణ, చైతన్య లాంటి స్కూల్స్లో అయితే 6th స్టాండర్డ్లోనే ఐఐటి కాన్సెప్ట్స్గా రేషనల్ అండ్ ఇర్రేషనల్ కాన్సెప్ట్స్ మనకి 6th క్లాస్ స్టాండర్డ్లోనే వాళ్ళు ఇంట్రడ్యూస్ చేసేస్తున్నారు. ఓకే, నౌ రియల్ అండ్ ఇప్పుడు రియల్ నెంబర్స్ అంటే రేషనల్ నెంబర్స్ అండ్ ఇర్రేషనల్ నెంబర్స్. ఓకే, ఇక్కడ మనకి ఇర్రేషనల్ నెంబర్స్ అంటే అర్థం ఏంటంటే ఒక టర్మ్ అనే దానికి ఎండింగ్ అనేది ఉండదు. ఓకే, ఒక టర్మ్ ఇప్పుడు డెసిమల్ పాయింట్ తర్వాత అసలు ఎండింగ్ అనేది లేకపోతే ఎండింగ్ ఒక ప్రాపర్ ఫార్మేషన్ అనేది ఉండదన్నమాట. వాటిని ఇర్రేషనల్ నెంబర్స్ అంటారు. ఓకే, నెక్స్ట్ రేషనల్ నెంబర్స్ అంటే ఏ నెంబర్ ఈజ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ p/q. ఓకే, ఏదైనా ఒక నెంబర్ న్యూమరేటర్ అండ్ డినామినేటర్ ఫార్మేషన్ లో ఉండి అందులో డినామినేటర్ నాట్ ఈజ్ ఈక్వల్ టు 0 అయితే దాన్ని మనం రేషనల్ నెంబర్ అంటాం. ఓకే, ఏ నెంబర్ ఈజ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ p/q, here q not is equal to 0 is called రేషనల్ నెంబర్. ఓకే, అలాగే మనకి రేషనల్ నెంబర్స్ మళ్ళీ టూ కేటగిరీస్ గా చూడవచ్చు. ఓకే, అందులో ఒకటి వచ్చేసరికి ఇంటీజర్స్, ఇంకొకటి వచ్చేసరికి ఫ్రాక్షన్స్. ఓకే, ఒకటి వచ్చి ఇంటీజర్స్ అంటారు, ఇంకొక దాన్ని ఫ్రాక్షన్స్ అంటారు. ఓకే, మనకి ఇంటీజర్స్ అంటే ఏంటి అంటే
మనకి నంబర్స్‌లో పాజిటివ్ నంబర్స్, నెగెటివ్ నంబర్స్ అని ఉంటాయి. ఓకే. -1, -2, -3, -4 సో ఆన్. అలాగే +1, +2, +3, +4 సో ఆన్. ఓకే. ఇలాగా అలాంగ్ విత్ 0 ఇలా ద పాజిటివ్ నంబర్స్ అండ్ నెగెటివ్ నంబర్స్ అలాంగ్ విత్ 0 ఈస్ కాల్డ్ ఇంటీజర్స్. ఓకే. ద పాజిటివ్ నంబర్స్‌ని, నెగెటివ్ నంబర్స్‌ని ఇంక్లూడింగ్ 0 కలిపితే వీటిని మనం ఇంటీజర్స్ అంటారు. అలాగే ఫ్రాక్షన్స్. మనకి ఫ్రాక్షన్స్ అంటే ద నంబర్ ఈజ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ న్యూమరేటర్ అండ్ డినామినేటర్. ఒక నంబర్ మనకి న్యూమరేటరు, డినామినేటర్‌లో కనుక ఉంటే వాటిని మనం ఫ్రాక్షన్స్ అంటాం. ఓకే. కానీ మనకి ఫ్రాక్షన్స్ అనే కాన్సెప్ట్‌లో ఎక్కువగా కంప్లీట్‌గా పాజిటివ్ నంబర్స్ మాత్రమే ఇంక్లూడ్ అయ్యి ఉంటాయి. ఓకే. మే ద మేజర్ నంబర్ ఆఫ్ టైమ్స్ ఫ్రాక్షన్స్‌లో పాజిటివ్ నంబర్స్ అనేవి ఇంక్లూడ్ అయ్యి ఉంటాయి. ఇప్పుడు నెగెటివ్ నంబర్స్ కూడా ఇంక్లూడ్ అయితే ఇవి మనం రేషనల్ నంబర్స్ కిందకి ఆహ్, చెప్తాము. అది మనకు ఫర్దర్ ప్రాబ్లమ్స్‌లోకి వెళ్ళగా నేను ఇంకా ప్రాపర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఓకే. మళ్ళీ మనకి ఫ్రాక్షన్స్‌లో డిఫరెంట్ కేటగరీస్ ఉన్నాయి. వాటిని ప్రాపర్ ఫ్రాక్షన్, ఇంప్రాపర్ ఫ్రాక్షన్ అండ్ మిక్స్డ్ ఫ్రాక్షన్ అంటారు. ఓకే. ప్రాపర్ ఫ్రాక్షన్ అంటే ఏంటి అంటే ద న్యూమరేటర్ ఈస్ లెస్ థాన్ ది డినామినేటర్ ఈస్ కాల్డ్ ప్రాపర్ ఫ్రాక్షన్. మనకి న్యూమరేటర్ డినామినేటర్‌తో పోల్చినప్పుడు లెస్ నంబర్ గనక ఉంటే అది మనకి ప్రాపర్ ఫ్రాక్షన్ అవుతుంది. ఎగ్జాంపుల్ 1/2, 3/5 ఇలాగా. ఇంప్రాపర్ ఫ్రాక్షన్ అంటే ద న్యూమరేటర్ ఈస్ గ్రేటర్ దెన్ ది డినామినేటర్. మనకి న్యూమరేటర్ అనేది డినామినేటర్ కంటే గ్రేటర్‌గా గనక ఉంటే అది మనకి ఇంప్రాపర్ ఫ్రాక్షన్ అవుతుంది. ఎగ్జాంపుల్‌కి 5/3, 7/2 ఈ విధంగా. ఓకే. నెక్స్ట్ మిక్స్డ్ ఫ్రాక్షన్. మిక్స్డ్ ఫ్రాక్షన్ అంటే ది కాంబినేషన్ ఆఫ్ ఎ హోల్ నంబర్ అండ్ ఏ ప్రాపర్ ఫ్రాక్షన్ ఈస్ కాల్డ్ మిక్స్డ్ నంబర్. అంటే 2 1/2, 3 5/7 ఇటువంటి నంబర్స్‌ని మనం మిక్స్డ్ ఫ్రాక్షన్స్ అంటారు. ఇది. అలాగే మనకి ఇంటీజర్స్‌లో కూడా మళ్ళీ 2 నంబర్స్ వచ్చినియి. అవి హోల్ నంబర్స్ అండ్ న్యాచురల్ నంబర్స్. ఓకే. హోల్ నంబర్స్ అంటే అలాంగ్ విత్ 0 విత్ పాజిటివ్ నంబర్స్. 0 దగ్గర నుండి స్టార్ట్ అయ్యి అప్ టు ఇన్ఫినిటీ వరకు ఉండే నంబర్స్‌ని ఏమంటారంటే పాజిటివ్ నంబర్స్‌ని హోల్ నంబర్స్ అంటారు. ఓకే. ఎక్స్‌క్లూడింగ్ 0 కాకుండా 1 దగ్గర నుండి స్టార్ట్ అయ్యి ఇన్ఫినిటీ వరకు ఉండే నంబర్స్‌ని ఏమంటారంటే న్యాచురల్ నంబర్స్ అంటారు. ఓకే. ఇది మనకి సింపుల్‌గా నంబర్స్ కాన్సెప్ట్. ఓకే. ఇప్పుడు మనం వీటి డెఫినిషన్స్, ఎగ్జాంపుల్స్ అనేవి చూద్దాం. ఓకే. ఫస్ట్ కాంప్లెక్స్ నంబర్ అంటే ఏంటో చూడండి. The complex number is have both a real and imaginary part typically written as a plus ib. Here a is called real number and ib is the imaginary number. Where a and b are the real numbers and I is the imaginary number. Okay. The unit is I square is equal to -1. Okay. I square is equal to -1. అప్పుడు I is equal root of -1 అవుతుంది. Okay. Examples 2 plus 3i, 32 plus 5i ఇట్లా etc. Okay. Next. Real number. A real number is any number that can be found other number. Okay. Found other number. Found on the number. Okay. Found on the number. ఇక్కడ spelling mistake వచ్చింది. On the number line. See, this includes all the rational numbers such as integers, fractions as well as rational numbers. Okay. Example 7.4, 12.1, 23. ఇలా మనకి డిఫరెంట్ కాంబినేషన్స్ ఉంటాయి రియల్ నెంబర్స్ లో. అంటే ఇందులో మనకి రేషనల్, ఇర్రేషనల్ నెంబర్స్ అనేవి ఇంక్లూడ్ అయి ఉన్నాయి కాబట్టి వాటి కాంబినేషన్ ఆఫ్ ఎగ్జాంపుల్స్ ఇవి. నెక్స్ట్ రేషనల్ నంబర్స్. రేషనల్ నంబర్స్ అంటే ఏ నంబర్ దట్ కెన్ బి ఎక్స్ప్రెస్డ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ p by q వేర్ p అండ్ q ఆర్ ద ఇంటీజర్స్ అండ్ q నాట్ ఈజ్ ఈక్వల్ టు 0. ఓకే. ఆల్రెడీ ఐ టోల్డ్ యూ, నేను మీకు ఆల్రెడీ చెప్పాను. q అనేది నాట్ ఈజ్ ఈక్వల్ టు 0 అవ్వాలి. ద నంబర్ ఈజ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ p by q అయి ఉండాలి. ఓకే. అంటే ఎగ్జాంపుల్‌కి ఇప్పుడు 4/5 ఓకే. p by q ఫార్మేషన్ 5/8 అలాగే 1.9 1.9 మనం ఫ్రాక్షన్‌గా రాస్తే 19/10 అవుతుంది. అలాగే ఇప్పుడు 5 అనేది హోల్ నంబర్‌గా కనపడుతుంది. దీన్ని 5/1గా కూడా మనం రాయొచ్చు. ఓకే. 5/1గా రాస్తే అది కూడా మనకి రేషనల్ నంబర్ కిందకే వస్తుంది. ఇలాగే 89/1 ఇది మనకి రేషనల్ నంబర్ కిందకే వస్తుంది. ఈ విధంగా ఇలా హోల్ నంబర్స్ ఉన్నా అవన్నీ మనకి రేషనల్ నంబర్స్ కిందకే వస్తాయి. డెసిమల్ పార్ట్స్ ఉన్న ఇవన్నీ మనకి రేషనల్ నంబర్స్ కిందకే వస్తాయి. ఓకే. నెక్స్ట్. మళ్ళీ మనం రేషనల్ నంబర్స్‌ని 2 టైప్స్‌గా కేటగరైజ్ చేశారు. ఇంటిజర్స్ అండ్ ఫ్రాక్షన్స్ లాగా. అందులో ఇర్రేషనల్ నంబర్స్ అంటే ఏంటో చూద్దాం. ఇర్రేషనల్ నంబర్స్ కెనాట్ బి ఎక్స్‌ప్రెస్డ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ p by q అండ్ p అండ్ q ఆర్ ఇంటిజర్స్. మనకి ఇర్రేషనల్ నంబర్స్ అంటే ద నంబర్ కెనాట్ బి ఎక్స్‌ప్రెస్డ్ ఇన్ ద p by q. p by q ఫార్మేషన్‌లో గనుక ఎక్స్‌ప్రెస్ చేయడానికి వీలు లేకపోతే వాటిని ఇర్రేషనల్ నంబర్స్ అంటారు. ఓకే. అలాగే ఎనీ టర్మ్ విచ్ ఈస్ నాన్ టర్మినేటింగ్ అంటే
ఇప్పుడు ఈ 2 డెఫినిషన్స్‌లో ఏదైనా మనం కన్సిడర్ చేయొచ్చు. ఎనీ టర్మ్ విచ్ ఈస్ నాన్ టర్మినేటింగ్ అండ్ నాన్ రిపీటింగ్ ఈజ్ ఆల్సో నోన్ యాస్ ద ఇర్రేషనల్ నంబర్. ఈ లైన్‌కి అర్థం ఏంటంటే, ఇప్పుడు మనం ఒక డివిజన్ చేస్తున్నాం అనుకోండి. ఒక డివిజన్ చేసేటప్పుడు కోఎఫిషియంట్‌లో మనకి డివిజన్ అయిపోయిన తర్వాత ఇంకా ప్రొలాంగ్ చేయాలనుకుంటే పాయింట్ పెట్టుకొని డెసిమల్ పాయింట్స్‌ని మనం ప్రొలాంగ్ చేసుకుంటూ వెళ్తాం. అలా డెసిమల్ పాయింట్స్‌ని ఎంత సేపటికి ప్రొలాంగ్ చేసుకుంటూ వెళ్తూ మనకి రిమైండర్ అనేది 0 గనక కాకుండా, ఓకే. రిమైండర్ 0 రాకుండా మనకి ప్రాబ్లమ్ సాల్వేషన్ అనేది కిందకి కంటిన్యూ వెళ్తూ రిమైండర్ 0 రాకుండా మనకి కోఎఫిషియంట్ అనేది డెసిమల్ పాయింట్ తర్వాత కంటిన్యూ అవుతూ పోతూ ఉంటే, అది ఒక ప్రాపర్ ఆర్డర్ అనేది లేకుండా కంటిన్యూ అవుతూ పోతూ ఉంటే, దానిని మనం నాన్ టర్మినేటింగ్ అండ్ నాన్ రిపీటింగ్ అంటారు. నాన్ టర్మినేటింగ్ అంటే రిమైండర్ అనేది 0 రాకుండా ఉండటం. నాన్ రిపీటింగ్ అంటే ఒకసారి వచ్చిన అంటే ఒక ప్రాపర్ ఆర్డర్ అనేది రాకుండా ఉండటం. అంటే ప్రాపర్ ఆర్డర్ అంటే ఇప్పుడు డెసిమల్ పాయింట్ తర్వాత 1, 2, 3, 1, 2, 3, 1, 2, 3 అలా ఒక ప్రాపర్ ఆర్డర్ ప్రకారం కంటిన్యూ అయితే అది రిపీటింగ్ అవుతుంది. అలా ప్రాపర్ ఆర్డర్ అనేది లేకపోతే నాన్ రిపీటింగ్ అవుతుంది. ఓకే. మనం ప్రాక్టికల్ ప్రాబ్లమ్స్ అనేవి ఫర్దర్ వీడియోస్‌లో చూస్తాం. అప్పుడు ఇంకా మీకు క్లీన్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఓకే. నెక్స్ట్, ఏ నాన్ టర్మినేటింగ్ అండ్ నాన్ రిపీటింగ్ నంబర్ ఈస్ ఎ డెసిమల్ నంబర్ దట్ గోస్ ఆన్ ఫరెవర్ వితౌట్ ఎండింగ్ ఆర్ ఫార్మింగ్ ఏ రిపీటింగ్ ప్యాటర్న్. ఓకే. ఆల్రెడీ టోల్డ్ యూ, మీకు ఆల్రెడీ చెప్పాను. ఓకే. నెక్స్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే దీనికి రూట్ 2, రూట్ 3, 4.5 ఈ విధంగా అనమాట. ఇప్పుడు 4.5, 6, 7, ఓకే. 4, 6 ఇప్పుడు మనకి ప్యాటర్న్ అనేది లేదు. ఒక ప్రాపర్ ఆర్డర్ అనేది లేదు. అలాగే 9, 8, 5, 4, 6, 7 ఆర్డర్‌ని వీటిని మనం ఇర్రేషనల్ నంబర్స్ అంటారు. ఓకే. మనకి ఇర్రేషనల్ నంబర్స్‌కి ఫర్దర్‌గా ఎటువంటి క్లాసిఫికేషన్ అనేది లేదు. ఓకే. నెక్స్ట్ ఇంటీజర్స్. మనకి ఇంటీజర్స్ అంటే ఇంటీజర్స్ ఆర్ ఇంక్లూడ్ ఆల్ పాజిటివ్, నెగెటివ్ న్యాచురల్ నంబర్స్ ఇంక్లూడింగ్ 0. మీకు ఆల్రెడీ చెప్పాను కదా! ఆల్ పాజిటివ్ నంబర్స్, నెగెటివ్ నంబర్స్ అలాంగ్ విత్ 0 ఈస్ కాల్డ్ ఇంటీజర్స్. ఓకే. అలాగే హోల్ నంబర్స్ ఆర్ ద సెట్ ఆఫ్ పాజిటివ్ నంబర్స్ ఇంక్లూడింగ్ 0. మనకి 0ను కూడా కలిపి ఆల్ పాజిటివ్ నంబర్స్‌ని కలిపి ఏమంటారంటే హోల్ నంబర్స్ అంటారు. ఓకే. అట్లాగే న్యాచురల్ నంబర్స్ అంటే ఒక 0ని గనక తీసేసి 1 దగ్గర నుంచి స్టార్ట్ చేస్తే 1 దగ్గర నుంచి ఇన్ఫినిటీగా ఉండే పాజిటివ్ నంబర్స్‌ని ఏమంటారంటే న్యాచురల్ నంబర్స్ అంటారు. అట్లాగే ఫ్రాక్షన్స్. ఏ నంబర్ దట్ కెన్ బి ఎక్స్‌ప్రెస్డ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ p/q వేర్ p అండ్ q ఆర్ న్యాచురల్ నంబర్స్. ఓకే. మీకు ఆల్రెడీ చెప్పాను కదా! ఫ్రాక్షన్స్ ఆల్‌మోస్ట్ కంప్లీట్‌గా పాజిటివ్ అయి ఉంటాయి. ఓకే. ఫ్రాక్షన్స్‌లో నెగటివిటీ ఉండదు. ఆల్ పాజిటివ్ నంబర్స్ అయి ఉంటాయి. వాటినే ఫ్రాక్షన్స్ అంటారు. ఇక్కడ మనకి రేషనల్ నంబర్‌ని కూడా p/q ఫార్మేషన్‌లో ఇండికేట్ చేస్తారు. కానీ అక్కడ p/q ఏమవుతాయి అంటే ఇంటీజర్స్ అవుతాయి. ఇప్పుడు ఇంటీజర్స్ అన్నప్పుడు మనకి నెగెటివ్ నంబర్స్, పాజిటివ్ నంబర్స్ 2 వస్తాయి. ఓకే. కానీ ఫ్రాక్షన్స్‌లో ఏమవుతుంది అంటే p/q ఫార్మేషన్‌లో p అండ్ q అనేవి ఓన్లీ న్యాచురల్ నంబర్సే వస్తాయి. న్యాచురల్ నంబర్స్ అంటే 1 దగ్గర నుండి స్టార్ట్ అవుతుంది. ఇన్ఫినిటీ వరకు వస్తుంది. ఓకే. కాబట్టి దీస్ ఆర్ కాల్డ్ ఫ్రాక్షన్స్. ఓకే. మళ్ళీ మనం ఫ్రాక్షన్స్‌ని డిఫరెంట్ టైప్స్‌గా క్లాసిఫై చేయొచ్చు. వాటిని ఇంప్రాపర్ అండ్ మిక్స్డ్ ఫ్రాక్షన్స్. ఓకే. ప్రాపర్ ఫ్రాక్షన్ అంటే మీకు ఆల్రెడీ నేను చెప్పాను. మనకి న్యూమరేటర్ ఈస్ లెస్ థాన్ ది డినామినేటర్ ఈస్ కాల్డ్ ప్రాపర్ ఫ్రాక్షన్. ఏ ప్రాపర్ ఫ్రాక్షన్ ఈస్ ఇన్ ద ఫ్రాక్షన్ వేర్ ద న్యూమరేటర్ ఈస్ లెస్ థాన్ ది డినామినేటర్ ఈస్ కాల్డ్ ది ప్రాపర్ ఫ్రాక్షన్. ఫర్ అన్ ఎగ్జాంపుల్ 2/3. ఓకే. 2/3, 5/7, ఓకే. 9/12 దిస్ టైప్ ఆఫ్ ఫ్రాక్షన్స్. వీటిని ఏమంటారంటే మనం ప్రాపర్ ఫ్రాక్షన్స్ అంటారు. ఇక్కడ మనం 2 అనేది 3తో కంపేర్ చేసినప్పుడు స్మాల్ నంబర్. ఓకే. 2 ఈస్ లెస్ థాన్ 3. ఓకే. అప్పుడు ఇది మనకి ప్రాపర్ ఫ్రాక్షన్ అవుతుంది. ఇప్పుడు ఇంప్రాపర్ ఫ్రాక్షన్. ఇంప్రాపర్ ఫ్రాక్షన్ అంటే ఏ ఇంప్రాపర్ ఫ్రాక్షన్ ఈస్ ఏ ఫ్రాక్షన్ వేర్ ద న్యూమరేటర్ ఈస్ ఈక్వల్ టు ఆర్ గ్రేటర్ థాన్. ఓకే. కానీ న్యూమరేటర్ ఈస్ ఈక్వల్ టు ఇప్పుడు న్యూమరేటర్, డినామినేటర్ గనక ఈజ్ ఈక్వల్ టు అయిపోతే అది ఆటోమేటిక్‌గా హోల్ నంబర్ అనేది అయిపోతుంది. ఓకే. ఈజ్ ఈక్వల్ టు అయిపోతే ఆటోమేటిక్‌గా అది 1 అయిపోతుంది. కానీ ఇక్కడ మీకు ఈజీగా గుర్తుపెట్టుకోవడానికి ద న్యూమరేటర్ ఈస్ గ్రేటర్ థాన్ ది డినామినేటర్ అని గుర్తుపెట్టుకోండి. ఓకే. ద న్యూమరేటర్ ఈస్ గ్రేటర్ థాన్ ది డినామినేటర్ ఈస్ కాల్డ్ ద ఇంప్రాపర్ ఫ్రాక్షన్. ఓకే. అండ్ ద పార్ట్ ఈస్ మస్ట్ బి ఆర్ హోల్. ఓకే. నెక్స్ట్ 7/4, 8, 7 ఈస్ గ్రేటర్ థాన్ వెన్ కంపేరింగ్ టు 4. మనకిక్కడ 7 అనేది బిగ్ నంబర్ గదా! 4తో కంపేర్ చేసినప్పుడు అప్పుడు మనకి ఇది ఇంప్రాపర్ ఫ్రాక్షన్ అవుతుంది. నెక్స్ట్ మిక్స్డ్ ఫ్రాక్షన్. మిక్స్డ్ ఫ్రాక్షన్ అంటే ద కాంబినేషన్ ఆఫ్ ఎ హోల్ నంబర్ అండ్ ఎ ప్రాపర్ ఫ్రాక్షన్. మనకేదైనా సరే ఒక కంప్లీట్ హోల్ నంబర్ తీసుకోండి. అంటే ఇప్పుడు సపోజ్ 2 తీసుకున్నారు. అలాగే ప్రాపర్ ఫ్రాక్షన్. ప్రాపర్ ఫ్రాక్షన్ అంటే న్యూమరేటర్ ఈస్ లెస్ థాన్ ది డినామినేటర్ అంటే 1/2 తీసుకోండి. 2, 1/2 అనేది మీరు ఒక నంబర్‌గా తీసుకుంటే దాన్ని మిక్స్డ్ ఫ్రాక్షన్ అంటారు. ఓకే. ఈ విధంగా అన్నమాట. 2, 1/4 హియర్ ఈ టైప్ ఆఫ్ నంబర్స్‌ని ఏమంటారంటే మిక్స్డ్ ఫ్రాక్షన్స్ అంటారు. ఓకే. దట్స్ ఇట్ ఫర్ టుడే గైస్. మనకి సింపుల్‌గా నంబర్స్ అంటే అసలు నంబర్స్ అంటే ఏంటి? నంబర్స్‌లో ఎన్ని రకాలున్నాయి?
మనకి వాటిని ఏ విధంగా క్లాసిఫికేషన్ చేశారు అనే టాపిక్స్ మనం ఈ వీడియోలో డిస్కస్ చేసాం. ఓకే. మీకు ఈ వీడియో అర్థమైందని నేను అనుకుంటున్నాను. మనం నెక్స్ట్ వీడియోలో డివిజిబిలిటీ రూల్స్ అంటే ఏంటో చూద్దాం. ఓకే. ఫస్ట్ మనం ఆహ్, డ థియరీ చూసేసి ఫర్దర్‌గా నెక్స్ట్ ప్రాబ్లమ్స్ అనేవి నేను స్టార్ట్ చేస్తాను. ఓకే. దట్స్ ఇట్ ఫర్ టుడే గైస్. మీకు ఈ వీడియో అర్థమైందని అనుకుంటున్నాను. మీకు ఏదైనా సరే అర్థం కాకపోతే కింద కామెంట్స్‌లో మీరు మెన్షన్ చేయండి. నేను నా ఎక్స్‌ప్లనేషన్‌ని ఖచ్చితంగా సరిచేసుకుంటాను. మిస్టేక్ గనక ఉంటే. ఓకే. థాంక్ యూ. మీరు వీడియో గనక నచ్చితే లైక్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానెల్‌ని. థాంక్ యూ సో మచ్.